హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్పెషల్ అండ్ నా స్టైల్లో సర్వపిండి అండి. ఎంత బాగుంటుందో, కరకరాడి అలాగే క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి బియ్యం పిండి అండి, ఓన్లీ బియ్యం పిండి ఒక్కటే సరిపోతుంది. దీనికి బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులండి. నువ్వులు, సాల్ట్, కొంచెం కారం, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పల్లీలు కొంచెం వేయించి తీసుకున్నాను. అలాగే 10 నిమిషాల ముందు శనగపప్పులు నానబెట్టి తీసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుందండి. చూడండి, ఫస్ట్ దీనిలోకి అన్నీ కలుపుకుందాం. ఇలా ఆనియన్స్, అలాగే నువ్వులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కొంచెం కరివేపాకు ఇలా చించి వేసుకోవాలి. కొంచెం పెద్దగా వస్తే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పల్లీలు వేయించి తీసుకున్నాను. పచ్చివైనా వేసుకోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ రాదండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది నా స్పెషల్ అండి. ఎందుకు ఇట్లా అంటున్నాను అంటే, చాలా బాగా కుదురుతుంది నాకైతే. ఇది నాకు చాలా ఇష్టం. అండ్ మా ఇంట్లో కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి అందరికీ. మా ఫేవరెట్ ఫుడ్ అంటే, రెసిపీ అంటే ఇదే ఒక్కటే. ఇది చాలా ఇష్టం అందరికీ మాత్రం. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకి కారము, సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి ఇలా పిసికినట్టుగా కలుపుకోవాలి ఇలాగా. ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటర్ అనేది పిండికి ఇలా పట్టుకోవాలి మొత్తము. కలపడంలో కూడా ఉంటుంది. ఇది మంచిగా కలపడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. పిండి కూడా స్మూత్గా ఉంటుంది. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. వారంలో 4 టైమ్స్ అయినా పెట్టుకుంటానండి నేను మాత్రం. చాలా ఇష్టం అండి మా ఇంట్లో అయితే. ఇలా వాటర్ కొన్ని వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా ఇలా పిసుకోవాలి మెత్తగా. మరి గట్టిగా పిసుకుంటే కూడా గిన్నెకి ఒత్తడం రాదండి సరిగ్గా. ఇది ఇలా మెత్తగా పిసుక్కోవాలి. ఇది మళ్ళీ ఒత్తుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాము. నేను కడాయి తీసుకున్నాను. వీటికి ఏ గిన్నె తీసుకున్నా సరే, కానీ కింద ఫ్లాట్గా ఉండే గిన్నె మాత్రమే తీసుకోండి. అట్లా కడాయిలో పెట్టుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇలా క్రిస్పీగా వస్తుందండి ఇలా కడాయిలో పెట్టుకోవడం వల్ల. నేను అందుకే కడాయిలో పెట్టుకుంటాను. చూడండి, ఇలా చిన్న బాల్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా ఫింగర్స్ తోటే ఒత్తుకోవాలండి గిన్నెకి. ఇలాగా సన్నగా పెట్టుకోవాలి. ఇలాగా ఈ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు. మా సైడ్ మాత్రం సర్వపిండి అంటాం మేమైతే. ఇంకొంతమంది సర్వప్ప అంటారు, గిన్నె పిండి అంటారు, ఒక్కొక్కలా వాళ్ళు పిలుస్తారనమాట. మా సైడ్ అయితే సర్వపిండి అంటామండి. మీ సైడ్ ఏమంటారని కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. వేళ్ళతోటి మొత్తం సన్నగా ఒత్తుక్కోవాలి. ఇలా ఎంత సన్నగా ఒత్తుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇది మాత్రం ఇలా మొత్తం వేళ్ళతోటి మాత్రమే అతుక్కోవాలి. ఇలాగా మొత్తం సన్నగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుక్కోవాలి. ఇలా హోల్స్ కూడా పెట్టుకుంటున్నాను నేను. హోల్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల క్రిస్పీగా కాలుతుంది, ఈవెన్గా కాలిపోతుంది. అంతేనండి. ఇది స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అందరికన్నా ముందుగా మీరే చూసేయచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. పెట్టుకొని చుట్టూ తింపుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల మంచిగా క్రిస్పీగా కాలుతుందండి సర్వపిండి మాత్రం. ఇలా కాల్చేసుకొని తీసేసుకుంటే బాగుంటుంది. అంతే అండి, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కాలిందో. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గురించి తెలుసని కింద కామెంట్ చేయండి. అంతేనండి, తెలంగాణ స్పెషల్ నా స్టైల్లో సర్వపిండి సూపర్గా ఉంటుందండి, క్రిస్పీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.